గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్కారం మా విజిత. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఇది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం. లేదు అని కాదు, ఉన్నా కూడా చీటికి మాటికి దెబ్బలాడుకుంటూనే ఉంటారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంటారు. నిజంగా మంచిగా వాళ్ళు సఖ్యతతో కూడి బాగుండాలి అంటే ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది? ఇప్పుడు మనకి భార్యకి మొదట శత్రువు భర్త అని శాస్త్రం చెప్తుంది. అంతే అంటారా? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయం అంటే రుణం ఉంటేనే భార్యగా వస్తాం, పిల్లలుగా వస్తాం. అప్పులోళ్లే భార్యలు, అప్పులోళ్లే భర్తలు, అప్పులోళ్లే పిల్లలు అంటే రుణం అనమాట. అప్పుడు అప్పులు ఇచ్చేటప్పుడు ఒకళ్ళు దెబ్బలాడుకుంటారు కదమ్మా. అవునవును. అందువల్ల ఫైటింగ్లు చేసుకుంటారు. ఈ ఫైటింగ్లు లేకపోతే కనుక సంసారంలో ఏంటంటే థ్రిల్ ఉండదు. కిక్ సినిమా కిక్, ఆ కిక్లో వాడు ముందు ఇన్ఫార్మ్ చేసి దొంగతనానికి వెళ్తాడు, ముందు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తాడు. అంటే భగవంతుడు సృష్టి నిర్మాణం ఎందుకు చేస్తాడు అట్లాగా అంటే, బైబిల్ ప్రకారము ఆదమ్ అండ్ ఈవ్ లో ఆడమ్ నొక్కడినే సృష్టించాడు. మనకు కూడా అంతే, మనవుని ఒక్కడినే సృష్టించాడు. బోరు కొడుతుంటే నేను ఒంటరిగా ఉంటున్నాను అని అంటే అతని బోను నుంచి తీసి భార్యని సృష్టిస్తాడు. అందువల్ల సేమ్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట, దొందుకు దొందు. అందుకనే ఫైటింగ్లు జరుగుతాయి. అయితే మనం ఏ దేవుణ్ణి ఆరాధన చేస్తే మనకి ఈ బాధలు పోతాయి అనుకునేటటువంటి వాడిని తీసుకుంటే ప్రేమ స్వరూపిణి అయినటువంటి కృష్ణ సత్యభామల్ని కనుక పూజ చేస్తే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు, కానీ కృష్ణుడు కొట్టుకోడు. అది విచిత్రం. ఆమె అలుగుద్ది అంటే చాలా మెచ్యూర్ గా ఉంటారు. మరి అలిగితివా సఖీ ప్రియ అలుకమానవ అని కృష్ణుడి దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవాలి వీళ్ళు, ఈ భార్యాభర్తలు ఫైటింగ్లు చేసేవాళ్ళు. అందువలన మొట్టమొదట అన్యోన్య దాంపత్యం రావాలంటే శాస్త్రాలలో పురాణాలలో 3 దేవతల్ని చెప్పారమ్మా. మొట్టమొదట సీతారామ కళ్యాణం, సీతారామచంద్రుల్ని పూజ చేయాలి. ఇదేంటండి, ఆ సీతాదేవి అడవికి వెళ్ళిపోయింది కదండి, వాళ్ళ పాపం ఆమె ఎక్కడ సంతోషంగా లేదు అడుగుతారు. కానీ సీతాదేవి ఎంజాయ్డ్ ఎవ్రీ సెకండ్ విత్ లార్డ్ రామ. అసలు నాతి చరామి అంటే వివాహం చేసినప్పుడు కష్టాలలో సుఖాలలో నేను తోడై ఉంటాను, ఎప్పుడు విడిచిపెట్టకుండా అన్నది మనం అగ్నిదేవుడికి సాక్షిగా మనం ప్రమాణం చేస్తాం. కాబట్టి అది ఆమె పాటించింది. కాబట్టి సీతారాముల యొక్క పూజ చేసినటువంటి వాళ్ళకి కంపల్సరీ భార్యాభర్తల మధ్య దోషాలు పోయి వాళ్ళ అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని సాక్షాత్తు శాస్త్రమే చెప్తోంది. సెకండ్ జంట ఇక రాధాకృష్ణులు లేదా రుక్మిణీ కృష్ణులు లేదా సత్యభామ కృష్ణులు ఎవరైనా ఒకటే, లక్ష్మీ స్వరూపమే వీళ్ళంతా. కాబట్టి ఈ యొక్క రాధాకృష్ణుల యొక్క పూజ కనుక మనం షోడశోపచారాలతో అష్టోత్తరాలతో సేమ్ పూజ ప్రాసెస్ ఇస్ సేమ్ సింపుల్. అందువలన ఆ విధంగా చేసిన ఈ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక మూడవది కాత్యాయని వ్రతము, అంటే మన పార్వతీమాత. మరి ఎంత చక్కగా చెప్తారంటే మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, ఈయనేమో శివుడేమో ఈ మృగచర్మాన్ని కట్టుకుంటాడా, రుద్రాక్షలు వేసుకుంటాడా, ఒళ్ళంతా విభూది రాసుకుంటాడా, శ్మశానంలో ఉంటాడా. పార్వతీదేవి ఎవరండి? ఆవిడ పట్టు వస్త్రాలు ధరిస్తుంది, బంగారాభరణాలు ధరిస్తుంది. అటువంటి ఆమె ఇద్దరికి కాంట్రడిక్షన్, ఇద్దరికి ఈయనేమో ఎంటైర్ ఆపోజిట్, ఈయనేమో ఎంటైర్ ఇది. అయినా సరే వాళ్ళిద్దరు ఏ డైవర్సల్ తీసుకోలేదుగా, వాళ్ళిద్దరూ ఏ ఫైటింగ్లు చేసుకోలేదు కదా అని మా గురువుగారు గరికపాటి నరసింహ గారు చమత్కరిస్తారు. అంటే ఆయన చమత్కరించిన ఇది నగ్న సత్యం. ఏమిటంటే ఇక్కడ మనకి ఈ శివపార్వతులు సంబంధించినటువంటి వ్రతం ఇది కాత్యాయని వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో ఒక 7 వ్రతాలు కానీ 9 వ్రతాలు కానీ కంపల్సరీ ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కీచులాట తొలగిపోతుంది. ఎప్పుడు చేయాలండి ఈ వ్రతం? మంగళవారం నాడు చేయాలి. తిథితో సంబంధం లేకుండా వారం మాత్రమే, ఏ వారమైనా సరే మంగళవారం. అసలు ఆ వ్రతంలో కథ ఏమిటంటే, సాక్షాత్తు పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన యొక్క చెమట బిందువు క్రింద పడుతుంది. అప్పుడు అంగారకుడు పుట్టాడు, అదే కుజగ్రహం.
ఆ గ్రహము నుంచి మనకి అది ఏం చేస్తాడంటే శివుడి యొక్క కోపము నుంచి దూర్వాసుడు పుడతాడు, శివుడి యొక్క చెమట నుంచి కుజుడు పుడతాడు, శివుడి యొక్క వెంట్రుక నుంచి వీరభద్రుడు పుడతాడు, శివుడి యొక్క బ్రుకుటి నుంచి మధ్యలో నుంచి మనకి ఎవరు పుట్టారైనా కాలభైరవుడు పుట్టాడు. అంటే శివుడి యొక్క ప్రతి పార్ట్ నుంచి వీర్యం నుంచి రేతస్సు అంటాం మనము, ఆ రేతస్సు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుడతాడు. ఆ రేతస్సు యొక్క తాటికి తట్టుకోలేక గంగాదేవి వదిలిపడేస్తుంది, ఇంకిపోతుంది నీళ్లు. అప్పుడు రెల్లుగడ్డి మీద ఉంటే స్కందమాతలు వచ్చి పాలిస్తారు. కాబట్టి ఇవన్నీ కేవలము ఇదంతా శివతత్వం అంతా కూడా ఈ యొక్క అంగారకుడిదే అనమాట. అందువల్ల ఇవన్నీ కూడా అందులో ఆ వ్రతంలో వర్ణించబడతాయి వీళ్ళు పుట్టినటువంటివి. ఈ అంగారకుడు ఏం చేస్తాడు, ఎవరినైనా సరే భార్యాభర్తల మధ్య కీచులాట పెడతాడు. దాన్నే జ్యోతిష శాస్త్రంలో కుజదోషం అంటాం. సీతారామచంద్రుల మధ్య ఆ యొక్క అంగారక గ్రహం రావడం వల్ల వాళ్ళిద్దరూ వనవాసాలకు వెళ్ళారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ భార్యాభర్తల మధ్య ఎడబాటు మనం ఎప్పుడు తీసుకున్నా శ్రీకృష్ణ పరమాత్మకి రివర్స్ గేర్లో చేస్తాడు అనమాట. ఈయనకి ఏం చేశాడు, అష్టభార్యలనిచ్చి వాళ్ళు చంపుకు తింటారు ఈయన్ని. ఆ తర్వాత నెక్స్ట్ శివుడు సాక్షాత్తు శివుడే సతీదేవి మరణించిన తర్వాత వైరాగ్యమూర్తి అయి మొత్తం విశ్వమంతా తిరుగుతాడు, విరాగి అయిపోయి ఆయన తపస్సు చేసుకుంటాడు. కాదండి, ఇప్పుడు వీళ్ళంతా కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాలు కదా, ఒక్కొక్కరు కూడా రాముడు కానీ కృష్ణుడు వీళ్ళంతా కూడా అంటే మానవులుగా అవతారం తీసుకున్నారు తప్ప వాళ్ళు మానవులు కాదు. ఎగ్జాక్ట్లీ. మరి అయినా కూడా వాళ్ళ ప్రభావం, గ్రహాల ప్రభావం అదంతా వాళ్ళ పైన పడుతుందా? గ్రహాల ప్రభావం ఏం పడదు. ఆ గ్రహాలకి బద్ధులై మానవులు ఉండాలి అని చెప్పడం కోసం మనకి ఉదాహరణ రోల్ మోడల్ గా ఇలా ఉండాలి అని. ఇప్పుడు లా పెట్టింది ట్రిపుల్స్ వెళ్ళకూడదు అని పోలీస్ కమిషనర్ రూల్స్ పెట్టారు. పెట్టినప్పుడు ఆయన పాటించాలి కదా, ఆయన వెళ్ళరు. అట్లా అనమాట. వెళితే పెనాల్టీ రాయని అడిగినటువంటి కమిషనర్లు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సజ్జనార్ సారు ఆయన బస్ ఎక్కి ఆయన రూల్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో సాక్షాత్తు అద్భుతంగా చెప్పామమ్మా నువ్వు. ఇప్పుడు సాక్షాత్తు రాముడు కృష్ణుడు వాళ్ళు మానవులు కారు, ఆ స్పృహ వాళ్ళకు ఉంది, వాళ్ళు అవతారమూర్తులని. కాకపోతే ఈ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారంటే మానవులుగా వచ్చారు కాబట్టి మానవులేమో అనుకుంటారు. మానవులు కారు, వాళ్ళకి ఆ స్పృహ ఉంది, బట్ దే డోంట్ ప్రజెంట్ దెమ్సెల్వ్స్. అట్లా ఈ యొక్క గ్రహాలకి బద్ధులే. ఆ గ్రహం కూడా ఎవరు, సాక్షాత్ శివుడి యొక్క ఇదే కదా, శివుడి యొక్క చెమట బిందువే. కాబట్టి ఆ శివుడి యొక్క కోపము దుర్వాసుడు. కాబట్టి ఈ ప్రకోపాలు కోపాలు అనేటటువంటివి ఎవరి మీదైనా పనిచేస్తాయి సహజమే. అందుకోసం అని చెప్పేమన్నారంటే మానవులు ఎవరైతే ఈ కుజదోషాలు అనేటటువంటివి ఉన్నాయో దానికి కొన్ని బ్యాలెన్సులు చేసుకోమన్నారు, ఈ యొక్క వ్రతాన్ని చేసుకోమన్నారు. అంటే నల్లిఫై చేయాలి. ఇప్పుడు ఎసిడిటీ బాగా పెరిగింది, ఎసిడిటీ బాగా పెరిగినప్పుడు ఒక బేస్ని తీసుకోవాలి బాడీలో ఆహారాన్ని. యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ యూ వాటర్ ప్లస్ సాల్ట్. అంటే అది నల్లిఫై చేసేస్తాం ఎసిడిటీని, లేకపోతే వామిటింగ్స్ వస్తూ ఉంటాయి కడుపులో, హార్మోన్స్ ఆ యాసిడ్ని క్రియేట్ చేస్తూ. అందువలన ఈ యొక్క కుజదోషం భార్యలో ఉన్నప్పుడు భర్తలో కూడా సేమ్ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళని చేస్తే అందులో ఇంటెన్సిటీ ఉంటుంది. వీళ్ళకి 25% ఉంటే వీళ్ళకి 75% ఉంటే సరిపోదు. సో ద ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్ చేసుకున్నటువంటి వాళ్ళ భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఉంటారు. అసలు ఎంత గొడవలు కొట్టుకొని వస్తున్నా సరే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వెళ్ళకూడదు, మూడో వ్యక్తి వెళ్ళకూడదు. వెళ్తే వాళ్ళు మళ్ళీ సాయంత్రంకి ఒకటైపోతారు. ఏమిటయ్యా చెప్పామని చెప్పి నారదుడిని సత్యభామ తులసితో మనకి తులాభారం చేసినప్పుడు నారదుడు ఐడియా ఇస్తాడు, సత్యభామ చేస్తుంది. లాస్ట్లో ఏమంటుంది, ఈ సలహా దిక్కుమాల సలహా ఇచ్చింది నారదుడు అని చెప్పి మళ్ళీ నారదుడిని ఇచ్చేస్తమ్మ. అప్పుడు ఆయన చెప్పినది ఈ సూత్రం, భార్యాభర్తల మధ్య గొడవలోకి ఎవరు దూరద్వారి నారద సూక్తం అంటారు దీన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వ్రతాలని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదమ్మా. మొట్టమొదటి నుంచి నేను చెప్తున్నాను, పూజ అనేది సింపుల్గా ఉండాలి, ఆర్భాటాలు ఉండకూడదు. అంటే అలసిపోతారని. మోర్ టైమ్ దే షుడ్ కాన్సన్ట్రేట్ ఇన్ చాంటింగ్ ద గాడ్స్ నేమ్. అంటే భగవంతుడి యొక్క నామస్మరణ ఎక్కువ చేయాలి. ప్రసాదం ఏదో ఒకటి చేస్తే చాలు. ప్రసాదాల్లో దద్దోజనము, చక్కెర పొంగలి, పులిహార, పాయసాన్నము, కీర్ అది పెడితే సరిపోతుంది. ఏదో ఒకటి చేస్తే చాలు, సరిపోతుంది. ఇకపోతే పువ్వులు కూడా ఆ సీజన్లో ఉండేటటువంటి పుష్పాలు, చామంతి, పూమంతి, ఇలాగా శంఖం పూలు, తులసి పత్రాలు ఇవన్నీ కూడా వేసి మనం చేసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కాచాయని వ్రతం ఐదర్ దట్ నేను ఎన్నో చూశాను నా అనుభవంలో. ఏంటంటే ఇలాగా ఫైటింగ్లు చేసుకున్న వాళ్ళు
ఈ రాధాకృష్ణుల యొక్క పూజ ఆరాధన. చేసినటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు సమసిపోయినాయి. అండ్ అమెరికాలో నా స్టూడెంటే ఒక అమ్మాయి, వాళ్ళు డైవర్స్ కూడా తీసేసుకున్నారు. అనూష అనే అమ్మాయి, మా టీచర్ గారు అమ్మాయి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను చెప్పాను, ఈ వ్రతం చేస్తే మళ్ళీ మీరు రీకన్సైల్ అవుతారు, అగైన్ యూ విల్ గెట్ రీమ్యారీడ్ అని. అలా అవ్వాలనుకున్నారా? డైవర్స్ అయిపోయింది యుఎస్ లో, పేపర్స్ కూడా వచ్చేసినాయి. ఈ వ్రతం చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి మనసు మారి అగైన్ దే వెంట్ టు ద రిజిస్ట్రార్ ఆఫీస్ అండ్ దే గాట్ మ్యారీడ్ అగైన్, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, రీయూనియన్ అయ్యారు. సో దట్ ఈస్ ఇంత గ్రేట్ అనమాట ఈ పూజలు. అందువలన ఎవరైతే నమ్మకంతో, అంత విశ్వాసం మెయిన్, ఇక్కడ ఈ చేసే ఆర్భాటాలు మెయిన్ కాదు, ఆ యొక్క దైవం మీద ఉన్నటువంటి నమ్మకం ప్రధానం. ఆ నమ్మకమే దేవుడు. అది చేసినప్పుడు తప్పకుండా ఈ భార్యాభర్తల మధ్య ఫైటింగ్ తొలగిపోతాయి. అందువలన మామూలుగా ఇప్పుడు అన్నిట్లకెల్లా ఈజీ, మ్యానిపులేటింగ్ ద వైఫ్ అండ్ మేనేజింగ్ ద వైఫ్ ఇస్ వెరీ ఈజీ. అందువలన ఏముంది పాపం ఆడపిల్లలకి, వాళ్ళకి చిన్న గొలుసు చిన్నది ఏదో కొనేసి ఇచ్చారనుకోండి, సో ఖుషి అయిపోతారు. చిన్న చీర కూడా కొన్ని చిన్న పువ్వులు కొనిస్తే ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళు సరదాగా, సో చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు, కాంప్లిమెంట్ ఇస్తే చాలు. అందువలన దీన్ని పాపము యువత తెలుసుకోలేక ఈ గోలకు వెళ్ళి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మెచ్యూర్డ్గా ఆలోచించాలి. ఆడపిల్లల పట్ల సానుకూల దృష్టి ఉండాలి. అలాగే వీళ్ళకి ఆమెలో ఉన్నటువంటి ఉమెన్హుడ్ కంటే కూడా మదర్హుడ్ని, మాతృత్వాన్ని ముందు గుర్తించాలి, దాన్ని ఇన్వోక్ చేయాలి. అప్పుడు ఈ సమస్యలన్నీ కూడా జరగవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా వీళ్ళే చేసుకుంటున్నారు తప్ప ఆనరబుల్ జడ్జెస్ కూడా నేను చూశాను స్వయంగా. ఎందుకంటే జస్టిస్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి వాళ్ళ డాడీ సి పద్మనాభ రెడ్డి గారు, మా గురువు గారు, కొన్ని వందల కేసులు నేను చూశాను. పాపం ఆనరబుల్ జడ్జెస్ కూడా భార్యాభర్తలు ఫైటింగ్ చేసుకొని వస్తే ఫ్యామిలీ కోర్ట్స్లో జడ్జెస్ రీకన్సైల్ చేయాలని, మీరు ఆ సినిమాకి వెళ్ళండి అమ్మా, మీరు ఇలా ఈ టీ తాగండి అని తెప్పించి మొత్తం అందరినీ గెట్అవుట్ అంటాడు. వాళ్ళ ఫాదర్ని మదర్ని ఎవరిని ఉంచారు. మరి ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, ఈవెన్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా, పోలీస్ ఆఫీసర్స్ కూడా కలపాలనే చూస్తారు. పెద్ద మనుషులు, లాయర్లు, మరి గ్రహాలు కలపవా అమ్మ? ఈ మనుషులే కలుపుతుంటే గ్రహాలు కూడా కలపాలనే చూస్తాడు, దైవం కూడా కలపాలనే చూస్తాడు. కాకపోతే మనం దైవం మాట వినకుండా మనము ఈ గోలకు వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరాధన 9 వారాలే, మరి ఎక్కువ కూడా అక్కర్లా. కాత్యాయని వ్రతము 9 వారాలు, రాధాకృష్ణుల ఇవన్నీ వాళ్ళ 9 ఫిగర్ అనమాట. ఈ లోపల ఈ 9 వారాలు చేసుకుంటే సరిపోతుంది. అంటే గ్రహాలు 9 నవగ్రహాలు కాబట్టి అలా డెఫినెట్గా అమ్మా. ధన్యవాదాలు.